రాటిల్ స్నేక్ ఇంకా అక్కడే ఉందని ఆ సౌండ్ నాకు చెప్తోంది. తనను తాను రక్షించుకోవడానికి అది సిద్ధంగా ఉందని కూడా తెలుస్తోంది. కానీ ఆ సందుల్లో ఉండడమే దానికి ఉత్తమ డిఫెన్స్. అది కనిపిస్తోందా? అందుకే పాములు ఇలాంటి చోట్లే ఉంటాయి. అప్పుడే వాటిని పట్టుకోవడం కష్టమవుతుంది. అది కొంచెం కూడా కదలడం లేదు. దాన్ని పట్టుకోవడం కోసం చేయి లోపల పెట్టామనుకోండి, వెంటనే కాటేస్తుంది. ఓకే, మొత్తానికి బయటకు వచ్చింది. ఓ, ఇది చాలా విలక్షణమైన డైమండ్ హెడ్ స్నేక్. డేంజరస్ స్నేక్ తో ఇప్పుడు నేను డీల్ చేస్తున్నాను. కొంచెం కేర్లెస్ గా ఉన్నానంటే ఇది పైకి పంపిస్తుంది. దీని కూరలు మీ కండరాల్లో దిగబడితే అది వెంటనే దాని హ్యూమోటాక్సిక్ వెనం ని ఇంజెక్ట్ చేస్తుంది. బేసిక్ గా అది మీ రక్తం గడ్డగట్టకుండా ఆపేస్తుంది. దాంతో మీకు వాంతులు, రక్త విరోచనాలవుతాయి. మీ ఊహకందనంతా నరకాన్ని అనుభవిస్తూ దారుణంగా చనిపోతారు. ఓకే, దీన్ని బయటికి లావుదాం. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆఖరికి ఈ కర్ర ఉన్నా కూడా నేనెక్కడ నిలబడ్డాను అన్న విషయం మీద దృష్టి పెడుతూనే ఉన్నాను. ఈ పాముల మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. వాటి శరీరం పొడవు కన్నా 3 రెట్ల దూరం మీదకి దూకగలవు. పావును నొక్కి కదలకుండా ఉంచేశాను. దాని దగ్గరికి వెళ్లి రిస్క్ తీసుకోవడానికి నాకు ఈ అవకాశం చాలు. ఓకే, ఇది ఖచ్చితంగా పనిచేసే ఏకైక మార్గం. ముందు దీన్ని